అరవింద్ అఘోర. మాట వింటేనే కాస్త వణుకొస్తుంది. నాకైతే చిరునవ్వే వస్తుంది. ఎందుకంటే చాలా శాంతమూర్తి అని చెప్పొచ్చు. చాలామంది కోపిష్టి అంటారు. ఆయనకాయన వర్ణించుకుంటూ గూడా నాకు చాలా కోపం ఎక్కువ అని చెప్తూ ఉంటారు. కానీ కోపమేం లేదు. ప్రశాంతంగానే ఉంటారు. చాలా చక్కటి వివరణ ఇస్తారు. బహుభాషా కోవిదుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. అయితే ఆహ్, అరవింద్ గారు మాట్లాడేటప్పుడు నాకు చాలా భాషలొచ్చు అనే మాటని గత వీడియోలో మనం చూసున్నాం. ఇన్ని భాషలు అసలు ఎలా నేర్చుకున్నారు అని తెలుసుకుంటూనే, మద్రాస్‌లో ఒక చిన్న పని చేశారు అనేది నాకు తెలిసిన విషయం. అసలు ఎందుకు అలా మారడం జరిగింది? ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? ఈ విషయాలు తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, మీరు మద్రాస్‌లో ఉన్నప్పుడు అవునమ్మా. రౌడీ అవతారం ఎత్తారట నిజమేనా? నిజమే తల్లి. అంటే చెప్తాను. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏమన్నా ఈ రౌడీకి చెప్తాను తల్లి. సంబంధించిన చెప్తాను తల్లి. చెప్పండి. ఇప్పుడు డీఎన్ఏ అంటారు. హ్మ్. హ్మ్. ఆ డీఎన్ఏ ప్రకారంగా అంటే, మా నాన్నగారి గురించే ఫస్ట్ నేను చెప్పాలి. ఆయన కూడా రౌడీనా? రాయపేట రౌడీ. ఓహ్! పచ్చెప్ప కాలేజ్ స్టూడెంట్. హ్మ్. పచ్చెప్ప కాలేజ్ అంటేనే ఇప్పటికి కూడా రౌడీ కాలేజ్ అనే పేరుంది. హ్మ్. హ్మ్. ఆయన బాడీ బిల్డింగు, కత్తి సాము హ్మ్. ఇవన్నీ నేర్చుకున్నటువంటి వాడు మార్షల్ ఆర్ట్స్‌లో. హ్మ్. అలాంటి ఆ డీఎన్ఏ నాకుంది కాబట్టి, హ్మ్. నేను నా 18వ ఏట నుంచి హ్మ్. 18వ ఏట నుంచి నా 26 వరకు కూడా అనుకోండి. నాకు ఇంట్లో సొంత జిమ్ ఉండేది. హ్మ్. ఆ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేసేదానికి ముందు నేను ఒక ప్రక్రియ చేసేవాడు. హ్మ్. అది ఏమిటంటే, ఒక టీ గ్లాస్ ఉంది గదా! సైజ్. టీ హ్మ్. గ్లాస్ సైజ్‌లో హ్మ్. నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ హ్మ్. పచ్చిగానే తాగడం. తాగేసారు. ఆయిల్ తాగేవారు. యెస్. హ్మ్. ఆ ఆయిల్ తాగేసి, ఆ ఆయిల్ అంతా కూడా చెమట రూపంలో బయటికి రావాలి. హ్మ్. అంతసేపు ఎక్సర్సైజ్ చేసేవాడు. హ్మ్. సో దట్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. దానికి తగినట్టే నేను మెడ్రాస్‌లో ఆటో తోలడానికి పోయాను కదా! హ్మ్. రౌడీ అవతారం అంటే రౌడీ అని అనుకుంటారే గానీ, నిజానికి అది రౌడీ కాదు. హ్మ్. జస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్. ఓకే. అంటే ఎంతమందిని తన్నారు మీరు? అక్కడ తన్నింది మాత్రం ఒకడిని తన్నాను. వాడు ఓకే. మామూలోడైతే కాదు. ఓకే. పెరియమేట్ బాయ్. హ్మ్. హ్మ్. పెరియమేట్ బాయ్ హ్మ్. అంటారు. మంచి రౌడీ షీటర్. ఓకే. వాడినే కొట్టాను నేను రోడ్డు హ్మ్. మీదే. హ్మ్. హ్మ్. చెప్పాను. గంట సేపైనా ఇక్కడే ఉంటా. హ్మ్. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో పా! హ్మ్. మ అన్నాను. అలాగే మంచి ఉన్నా. రౌడీ ఎందుకండి? అలా అలా మాట్లాడే వాళ్ళందరూ హీరోలు కదా! ఏమో నాకు తెలీదండి. హ్మ్. నా దృష్టిలో హ్మ్. పాజిటివ్‌గా చూస్తే హీరో, హ్మ్. నెగెటివ్‌గా చూస్తే రౌడీ. రౌడీ. హ్మ్. ఇద్దరిది మాత్రమే యాటిట్యూడ్ ఒకటే. హ్మ్. డి అంటే డి. హ్మ్. ఓకే. అలాగా హ్మ్. అక్కడ చేసింది రౌడీయిజమే హ్మ్. ఓ హ్మ్. రకంగా. బీహార్‌లో కూడా రౌడీయిజమే చేసినాను. ఎందుకు బీహార్‌లో ఎందుకు చేయాల్సొచ్చింది? అది ఏంటంటే రాజకీయం ఉంటుంది. హ్మ్. రాజకీయం లేనిది, రౌడీయిజం లేనిది బీహార్‌లో ఎవ్వరు కూడా విత్‌స్టాండ్ కాలేరు. హ్మ్. సో, నేను చేయాల్సిన రౌడీయిజం నేను ఎలా చేయాలో చేసినాను. హ్మ్. ఎక్కడ నేనైతే క్రైమ్ అయితే పాల్పడలేదు. హ్మ్. రౌడీయిజం అయితే చేసిందే. హ్మ్. ఎక్కడ కూడా ఎవరికీ ప్రాణహాని చేయలేదనుకోండి. హ్మ్. అయితే కాలు ఇరగ్గొట్టినాము. హ్మ్. అది రౌడీయిజం కాదా? హ్మ్. చంపకూడదు. హ్మ్. చంపలేదు. నా మీద హ్మ్. ఇంతవరకు ఏ కేసు లేదు. ఓకే. సాక్ష్యాలు కూడా లేవు. హ్మ్. ఒక క్రైమ్‌కి పాల్పడతాడు అనంటే, హ్మ్. సాక్ష్యం లేకుండా చేయడం కూడా పెద్ద ఆర్టే. హ్మ్. ఆ లెక్కన నేను మంచి ఆర్టిస్టే. ఓకే. సో, మీలో కూడా చాలా అవతారాలు కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. మామూలుగా రౌడీస్ అనేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులకి అండగా ఉంటారని, పొలిటీషియన్సే కాదు కొంత ఫేమస్ పర్సనాలిటీస్‌కి ఒక బ్యాక్ బోన్‌గా ఉంటారు అనేది ఒక నానుడి మనందరికీ మనం తెలుసు. బౌన్సర్స్ అండి. ఆ! మనం అనుకుంటాం బౌన్సర్స్. అవును. అంటే అసలు వాళ్ళు పిక్చర్‌లో ఫ్యాషన్‌గా కనబడరు. ఆ! చెప్తున్నాం. వాళ్ళు పిక్చర్‌లో కనిపించరు. వీళ్ళు ఇంత హుందాగా తిరుగుతున్నారు అంటే వీళ్ళ వెనకాల ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది అంటే కారణం ఈ రౌడీలే అని మామూలుగా వాడుక భాషలో మనం మాట్లాడుకుంటాం. అవును. ఇది నిజమేనా? మీరెవరికన్నా అలా ఉన్నారా బ్యాక్‌గ్రౌండ్? లేదు. అలా ఏం లేదు. ఎవ్వరి దగ్గర నేను పని చేయలే. హ్మ్. పని చేసింది ఏదైనా పని చేసినాను అనంటే,
కేవలం ఈ జర్నలిస్ట్‌గా మారిన తర్వాత పనిచేసిందే. హ్మ్. అంతవరకు నేను పెద్ద ఆంబోతు. హ్మ్. ఫ్రీగా తిరిగొచ్చేటువంటి ఆంబోతు. ఓకే. ఉద్యోగం అంటే కట్టుబాటు ఇవన్నీ ఉంటాయి గదమ్మా! అవును. ఆంబోతుకి కట్టుబాటేముంది? హ్మ్. ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటుంది. హ్మ్. ఎక్కడ పడితే అక్కడికి పోతూ ఉంటుంది. వస్తూ హ్మ్. ఉంటుంది. హ్మ్. గడ్డి నములుతుంటది. నెమరేసుకుంటూ ఉంటది. హ్మ్. ఉన్నట్టుండి దానికి మదం రేగిందంటే అని అంటది. ఓకే. అలాంటిదే నా జీవితము. రైట్. ఎక్కువ శాతం. ఓకే. సో, మీరు ఇలా రౌడీగా ఉన్నప్పుడే జర్నలిస్ట్‌గా వెళ్లారా? జర్నలిస్ట్ నుంచి రౌడీగా మారారా? జర్నలిస్ట్ వేరు. హ్మ్. రౌడీయిజం వేరు. ఓకే. జర్నలిస్ట్ ఏమన్నా నేర్పించిందా అండి మీకు? జర్నలిజం అబ్బో! అసలు జీవితం ఎందుకు బా ఎంచుకున్నారు? ఆ నేర్పించిందండి. వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? జీవితం బా నేర్పించిందండి. జీవితం నేర్పించింది. చాలు. జర్నలిజం. ఓకే. ఇంక నాకొద్దు. ఇంకొద్దనుకున్నారా? అంటే నేను జర్నలిస్ట్ అని కాదు కానీ, మామూలుగా ఈ వృత్తిలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ, కాస్త గట్స్ ఉంటాయని, గట్టిగా మాట్లాడగలరని, డేర్‌గా ఉండగలరని, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం జర్నలిజంలో. అవునండి. జర్నలిజం క్వాలిటీస్ అంటారు కదా! ఆ క్వాలిటీస్ అన్నీ వీళ్ళలో ఉంటూ ఉంటాయి. ఒక అది ఈ అరవింద్ రోజుల్లో అఘోరాగా ఎవరి దగ్గర మారేటప్పుడు లేదండి. ఎవరిలో లేదా? ఎవరి దగ్గర లేదండి. హ్మ్. వీళ్ళంతా గూడా నా దృష్టిలో హ్మ్. స్వీట్ కోటెడ్ పాయిజన్ టాబ్లెట్స్. స్వీట్ కోటెడ్ పాయిజన్ టాబ్లెట్స్. ఎవరు జర్నలిస్ట్‌లా? యాహ్! అందరూ అలాగే ఉంటారనుకుంటా. అందరూ అలానే ఉన్నారు. ఎలా చెప్పగలరు మీరు? నేను చెప్పాల్సిన పనిలే. మీరు హ్మ్. గూడా జర్నలిస్టే. అవును. జస్ట్ ట్రై టు అబ్జర్వ్ ది హ్మ్. సొసైటీ. హ్మ్. నన్ను కూడా ఈచ్ అండ్ అన్నట్టే కదా! అట్లని కాదమ్మా. హ్మ్. నేను కామనైజ్ చేసి చెప్తున్నాను. రైట్. హ్మ్. ప్రతి ఒక్కడు అలాగే ఉన్నాడని నేను అంటలా. కామనైజ్ చేసి కామన్‌గా చెప్తున్నా. చాలా మంది అలాగే ఉంటారు అని అంటున్నారు. యాహ్! హ్మ్. ఏముందమ్మా, సత్యమేవ జయతే. రైట్. బోర్డ్ ఎక్కడ చూసినా ఉంటుంది. అవును. ఆ సత్యమేవ జయతే అన్నది హ్మ్. ఖచ్చితమైన సత్యమే అయినా, హ్మ్. ఆ సత్యం అన్నది నేతి బీరకాయలో ఉన్నంత నెయ్యంత హ్మ్. మన జర్నలిస్ట్‌లో ఉంది. హ్మ్. ఎక్కడ చూసినా ఏముంది? హ్మ్. అయితే వర్కౌట్ లేదా బ్లాక్‌మెయిల్. హ్మ్. ఇదే కదమ్మా కనబడుతోంది. హ్మ్. ఈ యెల్లోయిజానికి, యెల్లో జర్నలిజానికి ఆద్యుడు ఒకడున్నాడు. హ్మ్. మహానుభావుడు. హ్మ్. పేరు చెప్పాలంటే నేను చెప్పగలను. హ్మ్. మీరు మీరు దాన్ని పబ్లిష్ చేయగలరా? హ్మ్. చెప్పండి పర్లేదు. ఈ మధ్య కాలంలో హ్మ్. సావు బతుకుల్లో పడి లేచినాడు. హ్మ్. ఆయనకేదో ఒక సిటీ అంట. ఫిల్మ్ సిటీ హ్మ్. హ్మ్. బయటుంది. ఆ పేరు పలకడానికి కూడా నాకిష్టంలా. హ్మ్. గాట్ మై పాయింట్. యెస్. ఆ తర్వాత హ్మ్. ఇంకా చాలా మందున్నారు వన్ బై వన్. హ్మ్. ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తే ఇంకోడు. హ్మ్. ఆయనదైనా అదే స్టైలు. హ్మ్. అవినీతి సమాజం, అవినీతి రహిత సమాజం హ్మ్. మా తాలూకు లక్ష్యం. హ్మ్. ఆహ్, కట్నం కోరేవాడు గాడిద. హ్మ్. ఇలాంటి ఎన్నో స్లోగన్స్ పెట్టినటువంటి ఒక ఛానెల్ ఉంది. హ్మ్. ఓకే. దానికో ఫౌండర్ ఉండేవాడు. హ్మ్. ఇప్పుడు ఆయన కాదు ఇంకోళ్ళెవరో మారారులెండి. హ్మ్. హ్మ్. ఓకే. ఆయన రెండోవాడు. హ్మ్. ఈ యెల్లో జర్నలిజానికి. హ్మ్. అంటే అవినీతి రహిత సమాజం మా ధ్యేయం, మా లక్ష్యం అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు మున్సిపాలిటీ ఆఫీస్‌కి ఎళ్లారండి. హ్మ్. వాడు రూ. 50 ఎంతో తీసుకుంటాడు. హ్మ్. లేదు రూ. 100 ఏమో తీసుకుంటాడు. హ్మ్. వాడు తీసుకుంటున్న దాన్ని జూమ్ కెమెరా చేసి దాన్నే పదే పదే చూపిస్తూ హ్మ్. ఇది మా జర్నలిజం హ్మ్. అన్నారు. ఓకే. అదే ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని నేను అడుగుతున్నా. హ్మ్. ఇప్పటికీ ఆయన ఉన్నారు. హ్మ్. ఫీల్డ్‌లోనే ఉన్నారు. కాకపోతే ఆల్‌మోస్ట్ అజ్ఞాతవాసం. హ్మ్. గాట్ మై పాయింట్. హ్మ్. ఆయన్ని నేను అడుగుతున్నాను. ఈ రాజకీయ నాయకులు చేయని అవినీతా? హ్మ్. వీళ్ళు చేయని కుంభకోణాలా? హ్మ్. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ గాని చేసినటువంటి కుంభకోణం హ్మ్. ఏదైనా గాని బయటికి తీసిన దాఖలాలున్నాయా? హ్మ్. లేదు. ఎవరితో వాళ్ళతో మమేకమైతే మింగిలైపోతే షేర్‌లేసుకున్నారు. హ్యాపీగా బతికినారు. కార్‌లలో తిరుగుతున్నారు ఈరోజు. హ్మ్. వీళ్ళు కాదండి జర్నలిస్టులు. ఇలాంటి జర్నలిజం కాదు సమాజానికి పనికొచ్చేది. హ్మ్. జర్నలిజంలో గొప్పవాడు అనంటే నా దృష్టిలో 'బాలగంగాధర్ తిలక్'.
పింగళి దశరథ రామయ్య. హ్మ్. పెన్ను కోసం ప్రాణము అర్పించడానికి సిద్ధపడినవాడు ఎవడైతే ఉండుంటున్నాడో చరిత్రలో, వాడు రియల్ జర్నలిస్ట్ అంటాను. హ్మ్. నా లైఫ్ కూడా అలాంటిదే. హ్మ్. ఇక్కడ కూడా జర్నలిజంలో రౌడీయిజమే చేశాను. హ్మ్. మీరు పత్రికకి పనిచేసారా? అంటే ప్రింట్ మీడియాకి పనిచేసారా? ఎలక్ట్రానిక్ మీడియాకి పనిచేసారా? ప్రింట్ మీడియా. పత్రిక తెలుసుకోవచ్చా మేము? ఒకటేంటి, హ్మ్. అన్నిట్లోనూ తిరిగాను. అన్ని పత్రికల్లో చేశారు. ఓకే. ఫస్ట్ ఈనాడు, హ్మ్. నెక్స్ట్ డెక్కన్ రానికలు, హ్మ్. దాని తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హ్మ్. దాని తర్వాత ఆంధ్రప్రభ, హ్మ్. దాని తర్వాత హైదరాబాద్ మిర్రరు, హ్మ్. హైదరాబాద్ మిర్రర్ తర్వాత వార్త, దట్ ఈజ్ హ్మ్. ఫైనలు, వార్త లాస్ట్. లాస్టు. హ్మ్. ఆ తర్వాత అఘోరాగా మారిన తర్వాత కూడా హ్మ్. సూర్య పత్రికలో పనిచేశాను. ఓకే. ప్రకాష్ రావుది. హ్మ్. హ్మ్. దాంట్లో పనిచేశాను. హ్మ్. ఏదైనా సరే పనిచేశాను అంతే. హ్మ్. నేనేం సేవ చేశాను, హ్మ్. పత్రికా రంగానికి సేవ చేశాను, నా జీవితం అంతా పాడు చేశాను, నేనేం చెప్పట్లే ఆ మాట. హ్మ్. బతుకు తెరువుకి ఏదో ఒకటి ముఖ్యం. హ్మ్. నేను కూడా అలాగే పనిచేశాను. హ్మ్. కానీ అక్కడ కూడా రౌడీయిజమే చేశానని దాని అర్థం చెప్తాను. చెప్పండి. మీకు కంటోన్మెంట్ శంకర్రావు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు హ్మ్. తెలుసా? తెలుసు. హ్మ్. ఆయన గారు మా అల్వాల్ ఏరియాలోనే గ్రీన్ హ్మ్. ఫీల్డ్స్ కాలనీ అని ఒకటుంది. హ్మ్. 1750 ఫ్యామిలీల తాలూకు భూముల్ని కబ్జా చేసినాడు. హ్మ్. కానీ ఎవరన్నా అడ్డమొస్తే ఎస్సీ, ఎస్టీకి అట్రాసిటీ కేసులు పెట్టించటం. హ్మ్. దీని ద్వారా తనను తాను కాపాడుకోవడం. రౌడీలతోటి జనాల్ని కొట్టించడం. ఇలాంటివెన్నో చేశాడు. దాష్టీకమైన పనులు చాలా చేశాడు. హ్మ్. ఆ పెద్ద మనిషే జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ కంప్లెయింట్ పెట్టినవాడు. హ్మ్. గాట్ మై పాయింట్? హ్మ్. అప్పట్లో నాకు ఓన్ వెబ్‌సైట్‌లుండేవి. హ్మ్. సైనికుడు.నెట్. హ్మ్. ఇప్పుడు లేదులెండి. దాంట్లో ఈ కంటోన్మెంట్ శంకర్రావు చేసినటువంటి దాష్టీకం ఏదైతే ఉందో, అది పబ్లిష్ చేశాను. హ్మ్. వాడిని అడ్డుకట్ట వేసి ఆపాను. హ్మ్. 1700 కుటుంబాల తాలూకు ఆస్తుల్ని నేను కాపాడగలిగితే, నా లైఫ్‌కి అది చాలా హ్యాపీయెస్ట్ అండ్ సాటిస్ఫైడ్ మూమెంట్స్. ఓకే. మరి అది అంత చేయాలన్నా రౌడీయిజం చేయక తప్పదు. హ్మ్. రౌడీకి రౌడీలానే ఉండాలి కదా! ఆ తర్వాత ఇంకొకడు 'తెహల్కా తెలుగు దినపత్రిక' హ్మ్. అని చెప్పి ఇదే అమీర్‌పేటలో స్టార్ట్ చేశాడు. 'తెహల్కా' అనేది ఒరిజినల్ వాడది. హ్మ్. ఇది ఢిల్లీ. హ్మ్. తరుణ్ తేజ్‌పాల్‌ది. ఈ 'తెహల్కా తెలుగు దినపత్రిక' అన్నది గొప్ప సాహసోపేతమైనటువంటి పత్రిక. తెలుగులో వస్తోంది. ఈ విధంగా ప్రచారం చేసి వాళ్ళు ఒక స్కీమ్ పెట్టుకున్నారు. ఓకే. ఆ స్కీమ్ ఏంటి అనంటే సంవత్సర వార్షిక సందా హ్మ్. కట్టినట్లయితే మీకు మెడిక్లెయిమ్ పాలిసీ ఫ్రీ ఓకే. 5,00,000కి. హ్మ్. అలాగా ఏదో స్కీమ్ పెట్టి వాడు ₹1,00,00,000 దాకా సంపాదించాడు. హ్మ్. దాంట్లో నేను సబ్ ఎడిటర్‌గా కూడా పనిచేశాను. ఓకే. జీతాలు ఇవ్వరండి. హ్మ్. వీళ్ళు అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతారంటండి. ఏంటి? హ్మ్. అంతకు మించి మనకు ఆర్ఎన్ఐ నంబర్ అనేది ఒకటుంటుంది. హ్మ్. ఆ ఆర్ఎన్ఐ నంబర్ కూడా లేదండి. ఓకే. మరి 'తెహల్కా తెలుగు దినపత్రిక' అండి. హ్మ్. ఈ స్కామ్ అంతా కూడా బయట పెట్టాను. ఓకే. ఆ స ఆ సమయంలోనే నాకు అటెంప్టివ్ మర్డర్, హ్మ్. కిడ్నాపింగ్ ఇవన్నీ జరిగినాయి నా మీద. హ్మ్. ఎదురొడ్డాను, పోరాడాను. హ్మ్. వాడిని 6 నెలల కాలం నేను ఛత్రపతి శివాజీలాగా తిరుగుతూ వాడిని వేటాడాను. ఓకే. చివరాఖరికి కాళ్ళకి చెప్పులు లేకుండా నెల్లూరుకి వాపస్ పంపించాను. హ్మ్. హైదరాబాద్‌లో మళ్ళా కనబడితే చంపేస్తా. అది రౌడీయిజం కాదా? ఏదైనా ఈ రౌడీయిజము అనేటువంటి పదానికి ఒక పరాకాష్ఠగా గానీ, లేకపోతే ఒక పరిపూర్ణమైన పదంగా గానీ చెప్పాలి అనంటే,
ఇట్ ఈస్ హైలీ పొటెన్షియల్ డిప్రెషన్, ఓకే. ఒక ఫ్రస్ట్రేషన్, ఒక స్ట్రెస్. ఇది వస్తే కానీ అది రాదు, హ్మ్. ఆ హ్మ్. తెగింపు రాదు. ఓకే. అన్నిటికీ మించి ఈ స్ట్రెస్‌లో ఉండేటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు చూడండి. బతుకంటే ఆశ లేదు, సావంటే భయం లేదు. హ్మ్. ఎప్పటికైనా చచ్చేదేగా, చంపేసేద్దాంలే హ్మ్. అనే లెక్కలో ఉంటాడు. వాడే రౌడీ కాగలుగుతాడు. హ్మ్. అదే విధంగా అఘోరీగా మారాను. కరెక్టే. చావుకు తెగించే నేను వెళ్ళాను. హ్మ్. బతుకంటే ఆశ లేదు, చావంటే భయం లేదు. హ్మ్. మరి నేను మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి పనులు అన్నీ కూడా చాలా రఫ్‌గానే ఉంటాయి. ఓకే. అందుకే నాకు రౌడీ సామి అనే పేరు కూడా ఉంది. ఓకే. నాకొక మరి ఈ అఘోరా అనేటువంటి తత్వంలో గూడా హ్మ్. రౌడీయిజం జేయటం లేదా నేను? సరే. ఈ అఘోర తత్వం గురించి తర్వాత మాట్లాడదాం. మీరు మాట్లాడేటప్పుడు నాకు కొన్ని విషయాలు అనిపిస్తున్నాయి. అఘోర అరవింద్ గారికి, అఘోర అరవింద్ గారికి అసలు ప్రేమ అనే దానికి ఏమన్నా డెఫినేషన్ ఏమన్నా తెలుసా అసలు? ఏమో నాకు తెలీదుగా. తెలీదా? అంటే ప్రేమ ఉన్న నేననేది చోట ఒకటే అంటానమ్మా. హ్మ్. ప్రేమ అన్నది హ్మ్. స్వీట్ కోటెడ్ పొటాషియం సైనైడ్ టాబ్లెట్. హ్మ్. అంతే. మళ్ళీ అది కూడా విషయమే. హ్మ్. అసలు ప్రేమ అన్నది ఏం లేదమ్మా. హ్మ్. ఇట్ ఈస్ ఓన్లీ నీడ్, ప్రే నెసెసిటీ. ప్రేమ అనేది నీడ్స్ అంటారా? నీడ్. ఓకే. స్వీట్ కోటెడ్ అమ్మా. ప్రేమ అన్నది స్వీటు హ్మ్. కోటెడ్. హ్మ్. లోపల ఉన్నది మందంతా గూడా నీడ్ అనే పొటాషియం సైనైడ్. హ్మ్. ఇప్పుడు ఆ లెక్కకొస్తే మరి తల్లి ప్రేమ కూడా అలాంటిదేనా? నేను ఏ ప్రేమను నమ్మను. తల్లి ప్రేమను కూడా నమ్మరా? అది మనిషి జీవితం అంటేనే వ్యాపారం అమ్మా. అది అది ఎలా నేను సాధ్యం చాలా అంటారు? క్లారిటీగా చెప్తాను. చెప్పండి. పేషెన్స్‌గా వింటే. చెప్పండి. పర్లేదు. మొగుడు పెళ్ళాల దగ్గర నుంచి మొదలైతే. హ్మ్. పెండ్లాము అనేది, మొగుడు అనేవాడు వీళ్ళిద్దరు గూడా పెళ్లి కాకముందు ఎవరు? వేరు ఒక వేరు. స్త్రీ పురుషులే. అవును. అంతే. హ్మ్. ఈ పెళ్లి కూతురు అనుకుంటుంది, హ్మ్. ఈ మగవాడిని చేసుకుంటే హ్మ్. నాకు లైఫ్ టైమ్ సెక్యూరిటీ ఉంటుంది. హ్మ్. ఓకే. ఈ మనిషిని చేసుకుంటే హ్మ్. నాకో జీవిత కాలానికి పెద్ద పాలేరు దొరికినాడు. హ్మ్. ఈ పెద్ద మనిషిని చేసుకుంటే కొండ మీద కోతినైనా తీసుకురాగలడు. హ్మ్. ఆస్తులు కావాలా ఇవ్వగలడు. అంతస్తులు కావాలా ఇవ్వగలడు. హ్మ్. ఇలాగ ప్రతి ఒక్కటి తాను కోరుతూ ఉంటుంది. ఈయన తెచ్చిస్తూ ఉంటాడు. హ్మ్. ఇలా తెచ్చిచ్చేంత వరకు మాత్రమే ఆ మొగుడనేవాడికి ఒక వాల్యూ. హ్మ్. లేదంటే వాడు ఒక పెద్ద వేస్ట్ గాడు. హ్మ్. గట్ మై పాయింట్. హ్మ్. ఇకపోతే మగవాడికి కూడా కోరికలుంటాయి. హ్మ్. బతుకు తెరువు పోరాటం కోసం సమాజంలో ఎలాగైనా బతకని గాని, హ్మ్. ఇంటికొస్తే 10 నిమిషాలు ప్రశాంతంగా నిద్రపోయే వాతావరణం ఉంటే చాలని కోరుకుంటాడు. హ్మ్. అంతకు మించి అమ్మలాగా కడుపు చూసి అన్నం పెట్టే ఆడదై ఉండాలని కోరుకుంటాడు. హ్మ్. అంతకు మించి అంటే కోరిక కలిగితే పక్క పరిస్థితి చాలంటాడు. హ్మ్. 3 కోరికలు. హ్మ్. ఆడదాని కోరికలు ఎలాంటివంటే సముద్రంలో ఉండే అలలు. హ్మ్. ఒక అల ఒడ్డెక్కుతూ ఉంటుంది. ఇంకో అల మళ్ళీ లోపలికెళ్తూ ఉంటుంది. ఇలా అలల మీద అలలు, అలల మీద అలలు, తెగని అలలు. హ్మ్. అదే ఆడదాని కోరికలు. హుహు. తీర్చకపోతే మొగుడు వేస్ట్ కాదు. హ్మ్. అసలు కోరికలే కోరని ఆడవాళ్ళు ఒక్క ఉండరంటారు. నిమిషం. హ్మ్. ఇకపోతే తల్లిదండ్రులు, హ్మ్. బిడ్డలు హ్మ్. వీళ్ళది కూడా వ్యాపారమే. అదెలా? తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. హ్మ్. నా కడుపున పుట్టిన నా బిడ్డలు, నా ఇంటి పేరు పైకి తీసుకొచ్చే విధంగా వీడు బతికితే చాలు హ్మ్. అని కోరుకుంటారు. హ్మ్. వాళ్ళ కోరికని ఈ పిల్లలు తీర్చలేకపోతే, పిల్లలు వీళ్ళ దృష్టిలో వేస్ట్ గాళ్ళు. హ్మ్. గాట్ మై పాయింట్. ఇకపోతే తల్లిదండ్రులని పిల్లలు కూడా ఎన్నో కోరుకుంటూ ఉంటారు. హ్మ్. వయస్సును బట్టి. హ్మ్. చిన్నప్పుడు క్యాడ్బరీస్ చాక్లెటు, హ్మ్. దాని తర్వాత 5 స్టార్ చాక్లెటు, హ్మ్. దాని తర్వాత నెస్టిల్ చాక్లెటు, హ్మ్. దాని తర్వాత అనేకం. 14 ఏళ్ళు నిండలే హ్మ్. వాడికి బైక్ కావాలి. హ్మ్.
కొని పెట్టకపోతే ఆ తండ్రి ఒక వేస్ట్ గాడు, ఉమ్, తల్లి ఒక వేస్ట్. ఉమ్, అందరూ ఇలాంటి పిల్లలు అడుగుతున్నారమ్మా ఈరోజు సమాజంలో. మేమేమన్నా మిమ్మల్ని కనమన్నామా ఉమ్, అని అడుగుతుంటే వాళ్ళకి మధ్యలో జరుగుతుంది కూడా వ్యాపారం అని అర్థం కావట్లేదా? లేకపోతే అన్నల దమ్ములు. ఉమ్, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, ఇదేగా వ్యాపారం. ఉమ్, ఎక్కడ చూసినా బిజినెస్ బిజినెస్ బిజినెస్, ఉమ్, ఎక్కడ చూసినా మనీ మనీ మనీ. ఉమ్, సెకండ్ థాట్ అన్నది లేదమ్మా. ఉమ్, ఇవన్నీ చూసే విసిగెత్తిపోయి నేను పోయినాను. ఓకే. సో జీవితం మీద ఒక రకమైన వైరాగ్యం వచ్చిన తర్వాత మీరు అఘోరగా మారారు, అవును, అంతేగా? అవునమ్మా. సో అఘోరగా మారటంలో, అఘోరగా మారే ఆ క్రమంలో భగవంతుడు మీకు చేసిన ఎన్నో మంచి కార్యాలుంటాయి. కొన్ని కొన్ని నేర్పించిన గుణపాఠాలుంటాయి, పాఠాలుంటాయి. అవి ఏదన్నా షేర్ చేయగలరా? ఓ తప్పకుండా. భగవంతుడు, మనిషి హ్మ్. వీళ్ళు కూడా చేసేది వ్యాపారమే. భగవంతుడు కూడా వ్యాపారమే చేస్తాడంట. అవునండి, ఖచ్చితంగా. హ్మ్. వెంకటేశ్వర స్వామికి స్పెషల్ దర్శనం అంటే మీరు కట్టట్ల 200, వెంకటేశ్వర 500. స్వామి వచ్చి చెప్పట్లేదు కదా! అది మనం మరి కదా కేటాయించుకుంది. మాకు మనుషులు కదా! తెలియదుగా ఆ సంగతులు. భగవంతుడి ఎండోమెంట్ కోసం. అది కాదండి. ఆ! భగవంతుడికి భక్తుడికి హ్మ్. మధ్యలో అనుసంధానమైంది అంబికా దర్బార్ బట్టి అది ఓకే. ఓకే. మరి అనుసంధానంగా నిలిచినటువంటి ఎండోమెంట్ బ్యూరో హ్మ్. మరి మీకు స్పెషల్ దర్శనం కావాలంటే 1000 రూపాయలు కట్టాలి, 2000 కట్టాలి. హ్మ్. మరి మీరు కడుతూనే ఉన్నారుగా. అంటే అవన్నీ కేటాయించింది ఇకపోతే మనలాంటి మనుషులు కదా! ఇకపోతే భగవంతుడు చెప్పలేదు కదా! భగవంతుడు ఈ 2000 రూపాయలు విశిష్ట దర్శనం కోసం తీసుకుంటున్నాడు. హ్మ్. ఎండోమెంట్ వాళ్ళ తాలూకు ఆలోచనల ప్రకారంగా, వాళ్ళ మాట ప్రకారంగా. హ్మ్. ఓకే. హ్మ్. ఇకపోతే భక్తుడు ఒక శెట్టి గారి కథ చెప్తా. హ్మ్. ఆయన జేబులో ఓ 10 లక్షల రూపాయలు ఉన్నాయి. హ్మ్. ఈ 10 లక్షల రూపాయల్లోనే అమెరికా అల్లుడు రావాలి. హ్మ్. ఈ 10 లక్షల రూపాయల్లోనే అమ్మాయికి వీసా, ఫ్లైట్ టికెట్ కూడా రావాలి. హ్మ్. ఈ 10 లక్షల రూపాయల్లోనే ఫంక్షన్ హాల్ ఖర్చులన్నీ వెళ్ళిపోవాలి. హ్మ్. పెట్టుపోతలు, బంగారము, వెండి ఇవన్నీ కూడా ఈ 10 లక్షల్లోనే అయిపోవాలి. హ్మ్. ఓకే. హ్మ్. ఇలాగ అన్నీ కూడా ఆ 10 లక్షల్లో సర్దుబాటై అయిపోతే హ్మ్. నీ కొండకొస్తాను, హ్మ్. కుండు కొట్టించుకుంటాను అంటాడు. హ్మ్. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఏమన్నా అడిగాడా? హ్మ్. వీడి నెత్తి మీద ఉండే బొచ్చంట. హ్మ్. నేను ఇలాగే మాట్లాడతాను. మరి వీళ్ళిద్దరికి జరుగుతోంది మధ్యలో వ్యాపారం కాదా? హ్మ్. లేకపోతే గురు శిష్యులు హ్మ్. వీళ్ళలో కూడా ఉండేది వ్యాపారమే. హ్మ్. శిష్యుడు కోరుకుంటాడు ఎన్నో రకాల విద్యలు. హ్మ్. గురువు ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే నేర్పిస్తాడు. హ్మ్. కాబట్టి నేను కోరిన విద్య నాకు ఇయ్యలేకపోయినాడు కాబట్టి హ్మ్. ఈ గురువు గుడిసెట్టి నా కొడుకు. హ్మ్. నా మాటల్లో కొంచెం బూతులు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. హ్మ్. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే బిర్యానీలో స్పైసెస్ లాంటివి. హ్మ్. అదేం నిజానికి బూతులు కాదు. హ్మ్. బిర్యానీ తింటారు మీరు. బ్రహ్మాండం. హ్మ్. చెప్పండి. ప్యారడైజ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. పిస్తా బిర్యానీకి మాత్రం నేను ఎప్పుడు పోలే. హ్మ్. ఎందుకని? నాకు ఆ ఏరియానే నచ్చదు. హ్మ్. ఇక్కడ ఇలాగా ఇది వ్యాపారమే. హ్మ్. సో ప్రపంచం అంతా వ్యాపారం అనే కాన్సెప్ట్ మీద నడుస్తుందంటారు. అంతే. ఓకే. ఏదైనా బిజినెస్సే. పక్కా. ఓకే. అంత దాకా దేనికి? హ్మ్. మీరు ఎందరో మంది స్వామీజీలు చూస్తున్నారు. హ్మ్. హ్మ్. చతుర్మాసము, ధనుర్మాసము హ్మ్. అన్న పేరు మీద వాళ్ళు కూడా వ్యాపారమే చేస్తున్నారు. హ్మ్. మీరు స్వామీజీల మాట టెక్నికం హ్మ్. కంప్లీట్ చేయండి. హ్మ్. పాద పూజ చేస్తే ఇంత, హ్మ్. మీ ఇంటికి వస్తే అంత, హ్మ్. మీ ఇంట్లో దీపం ముట్టిస్తే ఇంత, హ్మ్. మీ ఇంట్లో పూజ చేస్తే అంత. హ్మ్. ఇలాగా లక్షలు కోట్లల్లో దండుకుంటూ బతుకుతున్నారే గాని హ్మ్. సనాతనమైన ధర్మం గురించి ఏ స్వామీజీ అయినా చెప్తున్నాడా?